విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రం చావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇందులోని జాను తూ సాంగ్ లాంచ్ ఈవెంట్ను చిత్ర బృందం హైదరాబాద్లో నిర్వహించింది. ఆడిటోరియం ఎంట్రన్స్ నుంచి రష్మికను వీల్చైర్లో విక్కీ కౌశల్ వేదికపైకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పని పట్ల అంకితభావం ఉన్న నటి అంటూ రష్మికను జెంటిల్మ్యాన్ అంటూ విక్కీని సినీ అభిమానులు పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా రష్మికకు గాయమైంది. పూర్తిగా కోలుకోకుండానే ఆమె ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. Me, when I accept a film, I think of it from much bigger than me. Like, I want my films to be much bigger than me. Yes. You know, and today when I am promoting for Chava, it is invoking a proud feeling in me that I've gotten to do a film like this. So why you have to come and watch the film is because it is a story about Chava. Of course. అందరికీ నమస్కారం. బాగున్నారా? హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది అని విక్కీ కౌశల్ తెలుగులో మాట్లాడి సందడి చేశారు. తండ్రి, కుమారుడు, యోధుడు ఇలా పలు పార్శ్వాలు ఉన్న శంభాజీ మహారాజ్ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో కలిసి పనిచేయాలన్న కల ఈ సినిమాతో నెరవేరిందని చెప్పారు. బెస్ట్ కో యాక్టర్ అంటూ రష్మికను కొనియాడారు. రష్మిక మాట్లాడుతూ ఫిక్షనల్ క్యారెక్టర్ల విషయంలో కొన్నింటిని మేనేజ్ చేయొచ్చు, కానీ నిజ జీవిత పాత్రల విషయంలో మార్పులు చేయలేం. అందుకే మహారాణి యేసుబాయ్ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. భాష నేర్చుకునేందుకు కొన్ని నెలలు పట్టింది. డబ్బింగ్ బాగా చెప్పావు అని విక్కీ చెప్పగానే నా కష్టాన్ని మర్చిపోయాను అన్నారు రష్మిక మందన్న.